వానాకాలం పెట్టుబడి సాయంతో రాష్ట్ర రైతాంగానికి రేవంత్ సర్కార్ అండగా నిలిచిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒకే నెలలో రైతులకు 21,000 కోట్లు అందించిన ఘనత రేవంత్ సర్కార్దేనన్నారు. రైతు భరోసాతో రాష్ట్రంలో 20 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి చేకూరినట్లు చెప్పారు. 2 లక్షల రుణమాఫీతో ఇప్పటికే రైతాంగానికి అండగా నిలిచామన్నారు మంత్రి తుమ్మల. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి సాహసాలు ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒకసారి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి 70,000 కోట్లు రుణమాఫీ జరిగితే, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకే ఒక్క నెలలో 21,000 కోట్లు 25 లక్షల మంది రైతాంగాన్ని రుణ విముక్తులు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. అదే రకంగా పంట పెట్టుబడి కింద 6,000 రూపాయలు ఎకరానికి ప్రతి సీజన్కి, అంటే సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఈనాడు ఎప్పుడూ లేనటువంటి విధంగా అతి తక్కువ కాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈనాడు తొలకరికి ముందుగానే విత్తనాలు పెట్టే సమయంలోనే పంటలు వేస్తున్నటువంటి సందర్భంగా ఈనాడు 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి వ్యవసాయ కార్యక్రమాలు సజావుగా నడిచేటట్టుగా ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ రైతులతోటి వాళ్ళ యొక్క సంతోషాన్ని పంచుకోవటం కోసం ఈనాడు రైతు నేస్తం వేదిక నుంచి మళ్ళీ రాష్ట్ర రైతాంగంతో ముచ్చటించే సందర్భంగా ఈ రేపు సాయంత్రం ఇక్కడి నుంచే రాజీవ్ విగ్రహ సమక్షంలోనే ఇక్కడి నుంచి రాష్ట్ర రైతాంగంతో మాట్లాడే అవకాశం ఉంది. దాంట్లో ఈ సంవత్సరాల కాలంలో రైతాంగానికి చేసినటువంటి మేళ్లన్నింటినీ కూడా ఒకసారి రైతాంగానికి గుర్తు చేసి రైతు సుభిక్షంగా ఉండాలని, రైతు యొక్క పంటల్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కొనుగోలు చేస్తూ రైతుకి ఏ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరఫున అభినందనలు తెలియజేస్తాం.